ప్రేమ మా ప్రభువా, ఈ బంగారు పాదములకు వందనములు స్తోత్రములయ్యా. ఈ దినం నాయన, మీ దినం నాయన, మిమ్మల్ని ఇంతవరకు మీ బిడ్డలు ఆరాధించారు. ఉదయకాలంలో నీ దాసుల ద్వారా ఆరాధన వర్తమానాన్ని మీరు మాకు అందించి ఆయన శిలువ భారాన్ని ప్రభా ఏ రీతిగా మిమ్మల్ని శుద్ధించాలనేది మీరు కనపరిచారు. అందరి బట్టి మిమ్మల్ని శుద్ధిస్తున్నాం. మరొకసారి నాయన సెకండ్ మెసేజ్గా నాయన ఈ దాసుడు ప్రభా సేవకుని సుధాకర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీ దాసుడికి మీరు ఇచ్చిన దినము బట్టి స్తోత్రాలు. మాకు కావాల్సిన వాక్య భాగాన్ని దాసుడి ద్వారా మీరే మాట్లాడమని ఆత్మతో ప్రభావ మేమందరం దాన్ని స్వీకరించి మా హృదయాలను మేము భద్రపరుచుకోవటము, మీ కార్యములు జరిగించేవారు మీరు, మీ కార్యాలు మేము గ్రహించి దాని ప్రకారం జీవించుటకు మాకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని మీరు అనుకరించండి. సమయాన్ని ప్రభావ మీకు అప్పచెప్పుకుంటూ మీ కృప కలిగిన దయ కలిగిన పాద పద్మములకు వందనములు చెల్లిస్తుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె సుధాకర్ గారు వాక్యాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలు. ఇక్కడ 21 వచనాన్ని చదివితే మనకేం అర్థమవుతుందంటే, సమస్తమును తనకు లోపరచు కొనజాలిన, అంటే సమస్తాన్ని ఆయన లోపరుచు కొనగలడు. అంతేనా? ఆ మాటలో ఉన్నటువంటి అర్థం అదే కదండి. సమస్తాన్ని ఆయన లోపరుచుకొనగలడు. అందుకని అబ్రహాముతో ఆయన ఏమన్నాడంటే, ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, సమస్తం నేను చేయగలను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాటే మాట్లాడతారు. 2-3 వచనాల్లో సమస్తాన్ని కలుగజేసింది నేనే, నేను లేకుండా ఏమీ కలుగదు అంటాడు. హెబ్రీలు రాసిన పత్రిక వెళితే ఆయన ఏమంటాడంటే, తన మహత్తు గల మాట చేత నేను సమస్తాన్ని నిర్వహిస్తున్నాను అంటాడు. ఆయన ఏం చెయ్యడు, మాట చెప్పితే చాలు అది జరిగి తీరుతుంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిస్తే అవి ఎక్కడున్నాయో తెలియదు, కానీ అవి వచ్చి ఆయన ముందర నిలవబడతాయి. ఆ సంగతి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, సమస్తమును తనకు లోపరచ కొనజాలిన శక్తిని బట్టి ఆయన, ఇది సంగతి, ఇది ముఖ్యమైన, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. అంటే మన యొక్క శరీరం నెక్స్ట్ ఎలా ఉండబోతుందో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండబోతుందంట? ఆయన చూడండి ఏమో రాసినాడమ్మా, సమరూపము కలిగినటువంటిది, సమరూపము కలిగినటువంటిది, ఆయనతో పోలినటువంటి శరీరం. అది ఎలా ఉంటుందనేది నాకు తెలియదు, కానీ దీని గురించే యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. మనము ఏమై ఉన్నామో ఇప్పుడు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము అన్నాడు. అదే మాటని ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు మాట్లాడాడు. తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మనల్ని మారుస్తాడట. అంటే మార్చాలంటే ఊరికే విషయం కాదు. కారణం ఏమిటంటే, పాపములన వచ్చు జీతము మరణము. కనుక మనుష్యుడు ఏం కోల్పోయాడంటే, పాపము చేసి
దేవుడు అనుగ్రహించినటువంటి ఇవన్నీ నేను చెప్పే ప్రతిదీ కూడా వచనమే. మనుష్యుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయాడు కదా. ఈ యొక్క 21వ వచనం ఏమి రాయబడుతుంది? ఆ మహిమను తిరిగి మనుషునికి ఇవ్వాలి, సమరూపంగా మార్చబడాలంటే. అంతేనంటారా? మొట్టమొదటిగా మనుష్యుడు పాపము చేసి దేవుడు ఆదాముకిచ్చినటువంటి ఆ మహిమను కోల్పోయాడు. అయితే ఈ ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడేటువంటి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మన దీన శరీరము అంటే, దీన శరీరం అంటే పాప శరీరము అని. పాపం వలన మనకొచ్చినటువంటి మరణపు శరీరము అని. ఇంతకుముందు పండు తినకముందు మరణాన్ని ఆదాముకు లెక్కలో తీసుకుని రాలేదు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు మనకు తెలియదు, కానీ పండు తినని రోజు ఆదాము మొట్టమొదటి రోజు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలియదు. ఎందుకనంటే దేవునికి వయసుతో సంబంధం లేదు. అప్పటికి ఆదాము మహిమలో ఉన్నాడు. ఆదాముని లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి భాగంలో ఏమన్నదంటే, ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. కనుక పండు తినకముందు ఆదాము ఏ స్వరూపంలో ఉన్నాడో, ఏ మహిమలో ఉన్నాడో, అటువంటి నిత్యత్వపు మహిమను ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. మళ్ళా చూడండి ఏమంటాడంటే, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎలా మారుస్తాడంటే, సమస్తమును తనకు లోపరచ కొనజాలిన శక్తి ఉన్నది ఆయన దగ్గర. సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన సామర్థ్యం కలిగినంత మాత్రాన ఆయన ఏమి లెక్క లేకుండా చేయడు. దానికి ఒక పద్ధతి ప్రకారమే వెళ్తాడు. అందుకనే మొట్టమొదట్లో ఏం చేశాడు? ఆదాము ఇదిగో ఈ జీవవృక్ష ఫలమును తిని ఈ పాపముతోనే నిరంతరము జీవిస్తాడని ఏదేని తోటలో నుంచి గెంటి వేశాడు. అంటే పాపముతో నిరంతరము జీవించకూడదు ఒక మనుష్యుడు. జీవిస్తే ఏం జరుగుతుందో మనకు తెలిసినటువంటి విషయం. ఇక నా వాడికి ఎవరన్నా లెక్క ఉండదు, ఇక చావులేదు కదా. చావులేదంటే భయం ఉండదు కదా, ఇక ఏదైనా చేసేస్తాడు. కనుక మనం ఆలోచించే విషయం ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఎలా ఉంటుందంటే అన్న విషయాన్ని 21వ వచనంలో రాసినటువంటి విషయం. మన దీన శరీరము తన మహిమగల శరీరముగా మార్చబోతున్నాడు దేవుడు. అది విషయం. మార్చాలంటే ఏం చేయాలి? ఇది సంగతమ్మ. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక చిన్న సంగతి చూద్దాం. అక్కడ మనకు లూదియా కనిపిస్తారు. చూడండి 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అన్నాడు. ఎవరున్నారు? అక్కడ స్త్రీలు ఉన్నారు. అంటే ఒకరు కాదు, ఒక గుంపుగా స్త్రీలు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె యోధారంగు పొడి అమ్ముకును తుతైరా పట్నస్త్రాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచేను అని రాశాడు.
అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ ప్రభువు మాత్రము ఒక్క స్త్రీ హృదయాన్ని తెరిచాడు అని రాశారు. స్పెసిఫిక్గా రాశాడు ఇక్కడ. ఈ విషయాన్ని గమనించండి. నేను మాట్లాడుతున్న ఈ విషయాన్ని కొంచెం గమనించాలి. చాలామంది ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది స్త్రీలు మీటింగ్కి వెళ్తారు, కానీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు, తన పిల్లల్ని చూసుకుంటారు, భోజనం బాగుందా, అసలు ఈ మీటింగ్స్ భలే డెకరేట్ చేశారు, రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎవరో చెప్పబడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వినేటటువంటి వారు, ఆ వినేటువంటి వారి హృదయాన్నే దేవుడు తెరుస్తాడు. మీ స్త్రీల విషయానికి వస్తే, ఆ మీటింగ్స్కి వచ్చేది నేను కట్టిన చీర ఎంత రేటు, నేను పెట్టుకున్న నగలు ఎంత రేటు, ఇవి చెప్పుకోవటానికే ఎక్కువ మంది వస్తారని ఏమనుకోబాకండి. నేను అనుకుంటాను, తన డాపును ప్రదర్శించడానికి వచ్చే స్త్రీలు చాలామంది ఇక్కడ ఎలా పరిస్థితి ఉంది. కానీ ఒకే ఒక స్త్రీ ఉంది, ఆమె హృదయము తెరిచిందంట. పౌలు మాట్లాడుతూ ఉంటే ఆమె హృదయము తెరవబడినది అని రాయబడుతుంది. హృదయం తెరవబడాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న ఆ విషయం ఏంటంటే, ఆ యొక్క సమరూపం, ప్రభు యొక్క సమరూపంలోకి మన దేన ఈ శరీరము మార్చబడాలంటే మొట్టమొదటిగా మన హృదయము వాక్యము వినుచున్నప్పుడు తెరవబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ లవోదికీయ సంఘముతో మాట్లాడుతూ, నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని ద్వారము తీస్తే నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను అన్న. మీతో కలిసి భోజనం చేస్తాను అని మాట్లాడాడు. కనుక నేను చెప్తున్న విషయం ఏంటంటే, హృదయము తెరవబడిందే మన దీన శరీరము ఆయన శరీరానికి సమరూపమైనదిగా మార్చబడటానికి అవకాశం ఉన్నదో. నేను చెప్తున్న విషయం ఏంటంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టమండి అంటే నీకు మారు మనసు ఏమీ లేదు. ఇది నాన్న మీటింగ్స్ ఇష్టమండి నాకు అంటే మారు మనసు లేదు. నేను సంఘానికి లేదా మీటింగ్స్కి అనేకమైన డబ్బులు కానుకగా ఇస్తున్నానంటే నీకు మారు మనసు లేదు. ఏదో ఇష్టమని గొప్పలకనో లేక ఇంకో దేనికో ఇస్తున్నావు, అంతేగాని మారు మనసు ఉన్నదని కాదు. మొట్టమొదట హృదయము తెరవబడాలి మనుషునికి అని ఏం చెప్పుంటాడంటావు? హృదయం తెరవబడటానికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పుంటాడంటావు? ఆయన ఏం చెప్పుంటాడో చెప్తున్నాను చూడండి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో 32వ వచనం చదువుతున్నాను. అతడు లేఖనం అదండి సంగతి చెప్తున్నాడు. ఐథియోపియా నపుంసకుడు ఆ యొక్క మాటను చదివి ఏమీ అర్థం కాలేదట. ఏంటిది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆత్మ ఫిలిప్పును ఆయన నపుంసకుని ఒకసారి కలిసి అతనికి వాక్యం చెప్పయ్యా అని చెప్పిందట. కలుసుకున్నాడు. ఆయన వాక్యాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు. ఏముందంటే అందులో మనందరి పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు నీ పాపం కోసమే, మనందరితో పక్కన పెడదాలండి, అపరాధముల చేత పాపముల చేత నీవు చచ్చి ఉంటుండగా ఆయన నీ పాపాల నిమిత్తమై కల్వరి శిలువలో నీకు మారుగా శిక్షను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. నేను సువార్త మాట్లాడుతున్నాను. ఏం చెప్పాడు అని అంటే, ఆ యొక్క పౌలు ఆ యొక్క లూదియా ఉన్నటువంటి ఆ స్థలములో, అమ్మా నీకోసం నీవు పాపివి, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి ఏకముగా పరికిమాలిన వారు అయిపోతే, యోహాను సువార్త 1:10వ వచనంలో ఏమి రాయబడుతుందంటే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను తెలుసుకొనలేదు అని రాయబడింది. ఈ లోకాన్నంతని సృష్టించింది ఆయనే,
కానీ ఆయనే లోకానికి వస్తే ఈ మనుష్యుడు ఆయన సృష్టించిన లోకం మీద ఆయన కలుగు చేసిన ఆహారాన్ని, ఆయన కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలని అంతా కూడా అనుభవిస్తూ ఆయన్ని మాత్రము తెలుసుకోలేదు అని రాశారు. అది చెబుతున్నాడు ఆ నపుంసకునితో. ఆయన మన పాపాల నిమిత్తమై, నీ పాపము కోసమై కల్వరి శిలువలో ఎదిగో శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నిన్ను రక్షించటానికే అని మాట్లాడారట. ఇప్పుడు నపుంసకుడు వెంటనే, అవునా నా పాపం కోసమా? అట్టయితే అయ్యా నా పాపం పోవాలంటే నేనేమి చెయ్యాలి అన్నాడు కదా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన శిక్షించినటువంటి వారు మాట్లాడిన మాట చూడండి. రోమియులు యూదులు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి 37వ వచనంలో, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడిగారట. అవును, మీరు సిలువ వేసిన యేసునే మాట్లాడాడు పేతురు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని మాట్లాడితే గుండె పగిలిన వారై, హృదయము తెరవబడిన వారై వాళ్ళు అంటూ ఉన్నారు, అయితే మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు నేను చెప్పేశాడు, వెంటనే చెప్తూ ఉన్నాడు, ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచుము కదా. ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ఎలా బాప్తిసం పొందాలో రాశాడు. పెళ్ళి కాదండి, ఏదో సంఘములో సభ్యుడిగా అవటానికి కాదు బాప్తిస్మము. అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై, నేను పాపిని, నా కొరకే నా ప్రభు కల్వరి సిలువలో నాకు మారుగా వేలాడాడు, నా పాపమే, అయ్యా నన్ను క్షమించు అని మారు మనసు పొంది దానికి పశ్చాత్తాపముగా బాప్తిసం పొందాల్సిన అవసరత ఉంది. ఇంక దేనికి కాదండి బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసము. ఇదేం చేస్తుందంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఫైనల్ నుంచి వచ్చాను. మన దీన శరీరము ఆయనతో మహిమ కలిగినటువంటి సమాన స్వరూపం కావాలంటే కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. అంతే కదమ్మా. ఒక చిన్న బిడ్డ తల్లి గర్భములో ఎలాగ ప్రవేశించి పెద్దవాడై ప్రయోజకుడవుతున్నాడో అలాగే ఈ విషయాన్ని ఆయన యోహాను సువార్తలో మాట్లాడాడు నికోదేముతో. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. నికోదేమా, ఈ సంగతి నీకు తెలియదా? బోధిస్తున్నావు కదా, నువ్వు యూదులకు బోధకుడువు కదా, ధర్మశాస్త్రాన్ని అవలేలగా చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన వాడివి. అయితే నీకు నూతన జన్మను గురించి తెలియదా? పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే వాడు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తును అంగీకరించి పరిశుద్ధాత్మలో నీటి బాప్తిసం తీసుకుంటేనే నీవు పరలోక రాజ్యంలో చేరతావని చెప్పినాడు. కనుక నేను మొదటి నుంచి చూస్తున్నాను, ఫైనల్ తీసుకున్నాను, మొదటి నుంచి వస్తున్నాను, నా సమయంలో నేను ముగిస్తాను మీకు. కనుక ఈ సువార్త చెప్తున్నాను నా ప్రియ సహోదరులారా, నీవు అంతిమ స్థానంలో ఆ పౌరస్థితి కలిగినటువంటి వాడివిగా, దేవునికి అది మన ప్రభువులకు సమానమైనటువంటి స్వరూపము కలిగిన వాడుగా, యుగయుగాలు మరణము లేని ఆయుష్ తరగనటువంటి ఆ స్థానంలో ఉండాలంటే నీవు మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏమిటంటే నీ హృదయాన్ని తెరవాలి. దేవుని వాక్యం నీ హృదయం ద్వారా, దేవుని వాక్యం విన్నప్పుడు ఏం వింటావంటే స్వస్థపరిచే మాటలు విని సంతోషించడం కాదు. స్వస్థతలు గుంపులుగా వెళ్తారు, కానీ యేసుక్రీస్తు సిలువను గురించి ఎవరైనా చెప్తా ఉంటే ఏంటి ఈ బోరు అని మాట్లాడే మనుషులు హృదయం తెరవబడిన వారు కాదు. యేసుక్రీస్తు సిలువ. కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. సిలువ రోజు చాలామందికి వెర్రిగా ఉంది అన్నాడు ఆయన. చూడండి ఏమంటాడంటే 18వ వచనం వల్ల అంటే 16వ వచనమా చూడండి ఒకసారి చూడండి. 18వ వచనం ఏమంటుందంటే, సిలువను గూర్చిన వాత నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు, ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ సిలువ
మీకు వెర్రిగా అనిపిస్తుంటే, సోది చెప్తున్నాడు అనిపిస్తుంటే, నువ్వు ఇంకా ఎర్రివాడివే, నువ్వు ఇంకా రక్షించబడలేదు, సిలువను గూర్చి ఎవరైనా చెబుతూ ఉంటే, మనం ఆడోళ్ళు అవతలి ఎవరైనా మాట్లాడుకుంటుంటే యువతలు చేరి ఎలా వింటారో, ఎట్టింటారమ్మా, ఎవరైనా గలప చేస్తుంటారు ఉండరా అని, అలాగ సిలువను గూర్చినటువంటి వార్త మనకు వినబడుతూ ఉంటే చెవులు నిక్కలబెట్టి వినాలి. ఇది దేవుని శక్తి, నిన్ను బ్రతికిస్తుంది. అదే కదా చూసి రాశాడు ఆయన, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి సిలువ, ఇంకెక్కడా లేదు. స్వస్థతలు లేదు, అద్భుతాలు లేదు, తిండిలో లేదు, ఏమి చేసినా దేవుని శక్తి నీలో ప్రవేశించదు. కానీ దేవుని శక్తి సిలువలో మాత్రమే ఉంది, సిలువలో మాత్రమే ఉందని మీకు స్పష్టంగా ఈ దేవుని గ్రంథం చెప్తుంది. నేను చెప్పలేదనన్నా, నేనైతే చెప్పను. తర్వాత ఇంకేమంటాడంటే 17వ వచనం చూడండి, బాప్తీసమిచ్చడం క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించాలి. ఇదైనా మనుషులు వాక్చాతుర్యముతో, పిట్టు కథలతో, అనేకమైనటువంటి అల్లికలతో నవ్వి కవ్వించి వాళ్ళను మెప్పించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనేమంటాడంటే వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించేవాడే నిజమైనటువంటి దేవుని సువార్తను ప్రకటించే సువార్థికుడు. ఇదేం చేస్తుందంటే నీ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తుంది. చూడండి 2వ కొరింథీ పత్రిక, లేకుంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న, ఏందట, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త. స్వస్థత కార్యక్రమం కాదు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త అండి. సువార్త ఏమనుకుంటారు మన ఎదుట, అందుకనే గలతీలకు రాస్తూ అయినా నేను క్రీస్తును మీ యొక్క ఎదుట ప్రత్యక్షపరిచాను అంటారు. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు ఎలా తిరిగిపోయారు అని మాట్లాడతాడు. ఇది నా సువార్త అంటే స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, కళ్ళబొల్లి కథలు కాదు, అది దేవుని స్వరూపమును కనబరిచేటటువంటిది. మళ్ళా చదవం, అది 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకాశింపకుండినట్లు ఏమున్నాయంటే ఇప్పుడు చూడండి, కల్పనా కథలు ఉన్నాయి. ఎక్కడ రాశాడని చూడండి, ఏం రాశాడంటే క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత కల్పనా కథలను, స్వస్థతలను, అద్భుతములను ప్రవేశపెట్టి మభ్యపెట్టి మనుషులు రక్షించబడకుండా వాటిల్లోనే తేలాడిపోతున్నారు. యుగ సంబంధమైన దేవత చేసే ఓ గొప్ప కార్యం. ఎందుకంటే నీ దీన శరీరము ఆయనతో కూడా మహిమగల శరీరముగా నీవు మార్చబడకూడదు. నాతో కూడా నీవు అగ్నిలో కాల్చబడాలి. నేను ఏడ్చినట్టే నువ్వు అగ్ని కూడా ఏడవాలని ఆ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తూ ఉందంటే మన నేత్రాలకు గుడ్డితనం కలుగజేసి ఇదే గొప్పదని మభ్య పెడుతూ ఉంది. కనుక చూడండి, మనం ఏం చదువుతున్నాం, సువార్త ఏం చేస్తుందమ్మా? సువార్త ఏం చేస్తుంది? అలాగా హృదయము తెరవబడింది. ఏం చూసిందమ్మా? క్రీస్తు మహిమను చూసింది సువార్తల. ఆమె హృదయము తెరవబడింది. వెంటనే మాట్లాడుతుంది, నేను విశ్వాసము కలిగిన దానని మీరు నమ్మితే రండి, నా ఇంటికి రండి, నా కుటుంబంలో ఉన్న వారికి సువార్త చెప్పండి, మేమంతా రక్షించబడాలి అని బలవంతము చేసిందట. నువ్వు బలవంతం చేయబడుతున్నావు. బలవంతం చేస్తే కనుక గుడికి రావటం లేదు. నిన్ను బలవంతం చేస్తే కానీ నువ్వు గుడికి రావటం లేదు. నీకేదో ట్రావెల్ పెడితే కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం లేదు. ఆమంటుంది మీరు రండి అని బలవంతం చేసిందట. హృదయం తెరవబడిన వారు చేసే పనిది. హృదయం మూడిబడిన వారు మేము వస్తే మాకేమిస్తావు ఇంతే.
మేము వస్తాం, కూర్చుంటాం, జనాల్ని కనిపిస్తాం, మాకేమి ఇస్తామంటావు? హృదయము తెరవబడలేదు, మూయబడింది. యుగ సంబంధం అనే దేవత వారి గుడ్డితనాన్ని, వారి హృదయానికి గుడ్డితనం కలిగజేసేసింది. వాళ్ళు ఇది అడుగుతారు, ఇది అడిగే వాళ్ళే ఎక్కువ మంది. మనం వచ్చింది దేనికి అమ్మా? నిన్ను టీచర్గా నియమించింది దేనికి? జీతం తీసుకోపోవటానికేనా? అంతేనా? నీ డ్యూటీ జీతమేనా? ఆ పిల్లలకు చదువు నేర్పరచాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది నాదేమీ లేదు. సేవకుల పరిస్థితి అది కాదు. జీతం వస్తే చాలు, నెల వస్తుంది, జీతం వస్తే చాలు. వీళ్ళు ఏమి నేర్చుకుంటాడో మాకు సంబంధం లే, నెల ఎప్పుడు వస్తుందా, మేము జీతం తీసుకుందామా, ఇది కార్యక్రమం. కనుక నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. అలాగే మనం ఒకసారి చూద్దాం. తిమోతి పత్రిక, ఎందుకు నీ మాటలు నేను గుర్తు చేస్తాను ఎక్కువగా. 2వ తిమోతి అనుకుంటాను. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో 8-9 వచనాలు కలుచుంటాయి, కానీ నేను చదువుతాను, మీరు చదవండి. 10వ వచనం చివరి భాగంలో, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఏం చేస్తున్నాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు అన్నాడు. మరణం సువార్త వలన మటుమాయమైపోతుంది. మరణం సువార్త వలన మన మీద ఉన్నటువంటి ఆ దోషం అన్నమాట. ఏది దోషమో? మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామే. సువార్తను వింటే, అప్పుడు హృదయము తెరవబడితే, పాపం వలన వచ్చు జీతము మరణం ఏమైపోతుందంటే, హృదయము తెరవబడినప్పుడు మరణము పటాపంచలైపోతుంది, నీలో వెలుగు ప్రవేశిస్తుంది. ఈ వెలుగు స్వస్థతల వలన కాదు, అద్భుతాల వలన రాదు, సువార్త వినటం వలనే వస్తుంది. సువార్తను అంగీకరించడం వలనే వస్తుంది. సువార్తకు విధేయత వలనే వస్తుంది. కానీ ఇంకా ఏటి వలన నువ్వు రక్షించబడవు. మరి ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను మీరు అనుకోని అవసరం ఉంది. కనుక రక్షణ అనేది ఒక సువార్త వలనే సాధ్యమవుతుంది. అది యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిన ఆ త్యాగం వలనే సాధ్యమవుతుంది. ఎందుకు ఈయన చేశాడంటే, ఎందుకు చేశాడంటావు? మన ఈ దీన శరీరమును తనతో కూడా మహిమగలన శరీరముగా మార్చుకుని తన ప్రక్కనే కూర్చుండబెట్టుకోవాలన్న ఆశ. ఇంకా మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. సమయం 5 నిమిషాలు అందే, నేను కరెక్ట్గా ముగిస్తా. 5వ అధ్యాయం 24 అనుకుంటా. చూడమ్మా. నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు ఆ నిత్య జీవము కలిగిన వాడు. అంటే నా మాట సువార్త, నా మాట ఏంది? ఆయన ఏం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? సువార్తను ప్రకటించటానికి వచ్చాడు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సువార్తను నమ్ముడి అన్నాడు. అది ఈ నా మాటలు విని, మళ్ళా చదువునా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిక్కచ్చిగా చెప్తున్నా, నిశ్చయముగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తున్నాను నేను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిక్కచ్చిగా చెప్తున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు మరణములోకి రాడు, వాడు పరలోకంలో ఉంటాడు, నిత్య జీవములో ఉంటాడు, నాతో కూడా ఉంటాడు అని నిక్కచ్చిగా చెప్తున్నాను అని మాట్లాడుతున్నాడు. దేన్ని నమ్మాలంటాడు? యేసుక్రీస్తు మాటను నమ్ము, యేసుక్రీస్తు మాటను నమ్ము అన్న. తండ్రి కూడా ఒకసారి ఏం మాట్లాడాడు చూద్దాం. యోహాను పత్రికల్లో వెళ్దాం, ముగించేసా, ఇదే ఫైనల్ వాక్యం. యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి.
ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు అగడు దేవుడు మనకు నిత్య జీవము దయచేసిన. దేవుడు ఏమి ఇచ్చాడంట? మనక నిత్య జీవాన్ని ఇచ్చాడంట. అర్థమవుతుంది కదా? ఎప్పుడు చదువునా? ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నదట. ఆయన ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవం ఈయన కాలేదట. ఆయన ఇచ్చే ఆ నిత్య జీవాన్ని లెటర్ రాసి ఇచ్చాడు అంతే. ఆయన అది ఎత్తుకెళ్ళి నా కుమారుని చేతిలో పెడితే ఆ కుమారుడు ఇస్తాడు నిత్య జీవాన్ని నీకు. నేను లెటరే ఇస్తాను. ఈ లెటర్ ఎత్తుకుపోయి నువ్వు ఏడాది తిరిగినా కూడా ప్రయోజనమేమీ లేదు. కానీ లెటరు నా కుమారుని చేతిలో పెడితే ఆయన దగ్గర నిత్య జీవం ఉంది, ఆయన ఇస్తాడు కదమ్మా. అది చదువుతున్నాడు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన ఈ నిత్య జీవము కుమారుని యందున్నది అన్నాడు. కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు నిత్య జీవము గలవాడు. ఎందుకు నేనేం చెప్పానంటారు? నేనేమీ చెప్పలేదు అనుకుంటున్నా. కనుక సువార్తను నమ్మండి అని అపోస్తలులు కేకలు పెట్టారు. ఇది నా సువార్త కాదండి నమ్మేది, అద్భుతాలు నమ్మండి, మాకు సందాలు ఇవ్వండి, మేము అద్భుతాలు చేస్తాం, రండి మిమ్మల్ని స్వస్థపరుస్తాం, మీ దెయ్యాలు బాగొడతాం, మీ శాతములు తీసేస్తాం, రండి అనేటటువంటి వార్తలు 99. అందులో రక్షణ లేదు, అందులో నిత్య జీవం లేదు, అందులో నిత్య నరకం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యంలో చేరరు. కానీ అయ్యా మేము అద్భుతాలు చేయలేదా, అవి చేయలేదంటే అన్యాయము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు. నేను నామంపేట అవి చేసాం, మేము ఇవి చేసాం, అబ్బో అట్లా ఇట్లా జనాలు కోకొలండి. మేము మీటింగ్ పెడితే 10 లక్షల మంది అండి, ఎవరో మాకు తెలియదండి. మీరు లూదియాలాగా హృదయం తెరవబడిందా నీకు? అని ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ అంతమందిలో లూదియాలాగా సువార్త విన్నప్పుడు తెరవబడితే నీవు నిత్య జీవానికి ఆయనతో కూడా నీ దీన శరీరము ఆయనతో కూడా సమానమైనటువంటి స్వరూపముగా మార్చబడుతుంది. కానీ ఈ స్వస్థతల మీద నువ్వు ఎంత మాత్రము విశ్వాసం ఉంచినా నీకేముండదు. కనుక నేను ముగించబోతున్నాను నా ప్రియ పిల్లలారా. ఇదేమంటున్నాడంటే ఏమంటున్నాడమ్మా? చూసాం కదా. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక్కసారి వెళ్ళి అక్కడ ముగించేస్తాం. ఆయన దగ్గరకు వస్తే ఏం చేస్తున్నాడంటమ్మా? అయ్యా నేనేమి చెయ్యలేని అయ్యా, చేతగాన్ని ఉన్నయ్యా, అయ్యా నేనేమి చెయ్యలేని చేతగాన్ని అంటే ఆయన ఏం చేస్తున్నాడంటమ్మా? మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడు. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, నాకు సాటి అయిన వారు ఎవరూ లేరంటే నువ్వు పక్కన ఉండరా బాబు అన్నాడు. ఆ యొక్క సుంకరి వచ్చయ్యా నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యం లేని ఓ దౌర్భాగ్యం నాయనా అని అంటే ఆయన నేను నీతిమంతుడిగా చేసి పంపిస్తున్నాను పో, నేను నీతిమంతుడిగా చేసేస్తున్నాను అన్నాడు. ఆయన నీతిమంతుడిగా చెయ్యాలంటే నీ గొప్పలు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నీ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను వద్దు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నేను దీయుడను, దౌర్భాగ్యుడును, ఎన్నిక లేనివాడను, పనికి మాలిన వాడినయ్యా, పాపం చేసేసాను, నన్ను క్షమించంటే అట్లాగే పో అంటాడు ఆయన. కనుక ఈ మధ్యాహ్న సమయంలో సువార్తను నమ్మండి. ఇక నేనేం చెప్పలేను. నాకు తెలిసింది సువార్త అదేం చేస్తుందంటే మరణాన్ని నిరర్థకం చేస్తుంది, జీవాన్ని అక్షయతను వెలుగులోకి తీస్తుంది, యేసుక్రీస్తు పక్కన నిన్ను కూర్చుండబెడుతుంది, యుగ యుగాల్లో ఆయనతో కూడా నిన్ను ఆనందింపజేస్తుంది. ఇదే సువార్త. ఈ సువార్తను మీరు నమ్మి మీ జన్మను పావనం చేసుకోండి. వృధాగా మనుషులు ఒక్కసారే మృతి పొందాలని రాయబడింది. సత్యలోపు
ఇలాగా సువార్తను విని యేసుక్రీస్తు యొక్క మరణాన్ని విని నేను పాపిని ఎరిగి నా కోసము నీవు మరణించావని హృదయంలో గుర్తించి మారు మనసు పొంది ఆ యూదులు అడిగినట్లుగే నన్నేమి చేయమంటారయ్యా అని అడిగితే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు అన్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఈ చక్కటి సువార్తను నమ్మని, నాకు తెలిసింది సువార్త, ఆ తెలిసిన సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఈ సువార్త ఏం చేస్తుంది తెలుసమ్మా? నీ పాపాన్ని సమాధి చేసి ఆయన తిరిగి లేచాడు కదా, నీ భవిష్యత్తును మారుస్తుంది, నీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికను ఏర్పరుస్తుంది, నీ భవిష్యత్తుకు ఒక ప్రణాళిక ఏర్పడుతుంది, నూతనమైన ప్రణాళిక. అది 6వ అధ్యాయంలో మాట్లాడినాడు, నవీన స్థితి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఏలైనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాన్నట్లు 6వ వచనంలో, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము అని నమ్ముచున్నాను. ఎలానగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆయన జీవించినట్లుగానే మనం కూడా భవిష్యత్తు మారిపోతుంది, భవిష్యత్తు ప్రణాళిక ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా పాపం వలన భవిష్యత్తు లేదు మనకు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వలన మనకు క్రీస్తుతో కూడా ఒక నూతన భవిష్యత్తు ప్రారంభమైన తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మాట్లాడిన భావం బట్టి స్తోత్రాలు. ఏవైతే ప్రభువులో ఉంచవలసిన పరిపూర్ణతను మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన మన పనిని మనతో చేయించుకుంటాడు. మంచిది సమయంలో మరి దేవుడు అయిన కృప మనకు దయచేయను కాక. మంచిది ప్రియమైన వాళ్ళ మరి సమయంలో కొంత బట్టి నాకు ఆలస్యం అయింది. అయితే ప్రభు కృపను బట్టి ప్రియులు అది దాని వాక్యంలో కనిపించారు. స్తోత్రాలు. సమయంలో 2 ప్రకటనలు ఉన్నాయి, ప్రకటిస్తాను. దాన్ని గమనించాల్సిందిగా మన